సో రాజకీయ కోణం తప్పితే రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విస్తృతమైన కోణం తీసుకోవటం దాదాపు అదృశ్యమైపోయింది. ఈ క్రమంలోనే గతంలోనే కేసులను ఎదుర్కొన్న జోగి రమేష్ లాంటి వాళ్ళు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు అవి నడుస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వివాదాలు అవి నడుస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు మీద అప్పుడు పెట్టిన స్కిల్ స్కామ్ కానీ, లేకపోతే ఇంకోటి మద్యం డిజిటల్ స్కామ్ కానీ, ఇట్లాంటి వాటి మీద ఆ కేసులు నెమ్మదిగా ఉపసంహరించుకుంటున్నట్టుగా సిఐడి చెప్తోంది కోర్టులకు. ఒకటేమో ఉపసంహరించారు. ఈ దశలో వైసీపీకి సంబంధించిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా ఒక పిల్ దాఖలైంది. ఏ ప్రాతిపదిక మీద సిఐడి కేసులు ఉపసంహరించుకుంటుంది, వాటిని ఏసీబీ కోర్టు ఎలా అనుమతిస్తుంది, ఈ వివరాలన్నీ మాకు కావాలి అని సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. అక్కడ మీకేం సంబంధం? సిఐడికి చంద్రబాబుకు నాయుడుకు మధ్యలో కేసులను వాళ్ళు ఉపసంహరించుకుంటే మీకెందుకు ఇవ్వాలి అని హైకోర్టు అడిగింది. అడిగితే కాదు, మేము కేసు వేస్తున్నాను, నేను ఇంక దీని మీద నాకు పూర్తి సమాచారం కావాలి అంటే మొత్తం మీద హైకోర్టు ఒక కేసు వాయిదా వేస్తూ చంద్రబాబు కేసుల పూర్తి సమాచారం మాకు అందివ్వండి అని ఆదేశాలు ఇచ్చింది. సో ఇలా చెప్పుకుంటూ కనుక మీరు పోతే ఆంధ్రప్రదేశ్లో వరుసగా ఇలాంటి ఘటనలు 1, 2, 3 ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడాలు ఇవి కొనసాగుతూనే ఉన్నాయని చెప్పాలి.